హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి తరపున అగ్రనేతలు బహిరంగ సభలతో బిజీ అయిపోయారు. ప్రచారం కూడా హీట్ ఎక్కింది. బుధవారమే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అమిత్ షా దర్భంగా, నమస్తీపూర్, బెగుసరాయ్లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ ఆర్జేడీతో కలిసి ఉమ్మడిగా ఒక సభ ఏర్పాటు చేసి ముజఫర్పూర్, దర్భంగా ప్రాంతాల్లో 2 కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిసింది. ఇకపోతే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఇదే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆల్రెడీ ఇండియా కూటమి ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసింది కాబట్టి దాని మీద కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ విమర్శలు చేశారు. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిపై ఆయన చాలా హార్ష్ కామెంట్స్ చేశారు. ఆయనే అవినీతి పరుడు అంటూ అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది ఇండియా కూటమి. మేము బీహార్ను అవినీతి నుంచి విముక్తి చేస్తామని తేజస్వి యాదవ్ అంటున్నారు. అయితే ఆయనే అవినీతి కేసుల్లో నిందితుడని, అనేక స్కామ్లో పాల్గొన్న వ్యక్తి, ఇరుక్కున్న వ్యక్తి అవినీతి నుంచి ఎలా విముక్తి చేస్తాడో ప్రజలు ఆయనను ప్రశ్నించాలని రాయ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇండియా కూటమిలో కొంత విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే సీఎంగా తేజస్వి యాదవ్ పేరును ప్రకటించడానికే కాంగ్రెస్ పార్టీ కొంత సీట్ల డిమాండ్ చేసిందని ఒక వాదన వినిపించింది. ఈ నేపథ్యంలోనే కొంత సాఫీగా సాగిపోయింది. ఇవాళ ఇండియా కూటమి ఐక్యంగానే ఉందని ఒక సంకేతంతో పాటు రాహుల్ గాంధీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో కలిసి ఇవాళ ఒకే సభ మీద నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అలాగే రాహుల్ గాంధీ ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న దర్భంగా కూడా ప్రచారం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికైతే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తికి రేపుతున్నాయి. ఎందుకనంటే ఇది ఇద్దరికి, అటు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి ఇద్దరికి చాలా కీలకంగా మారింది. అందుకనే అగ్రనేతలంతా అక్కడి ఎన్నికల మీద ఫోకస్ పెట్టాయి. నవంబర్ 14న తెలుస్తుంది అసలు